వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంతగా చెప్తున్నా వాళ్ళకి ఎక్కట్లా. సరే, ఈరోజు రామోజీరావే 4 నెలల క్రితం దీన్ని గుర్తించినాడు, ఇది మంచిది అని చెప్పి పొగిడినాడు. ఆయన దాంట్లోనే అది వచ్చింది. ఈ విషయం చూసైనా కొంచెం బుద్ధి తెచ్చుకోమని అట్లీస్ట్ ఆయన పవన్ కళ్యాణ్ చెప్తున్నా. ఎందుకంటే ఈయన పెట్టింది ఆయన కక్కుతుంటాడు కాబట్టి, ఎవరు మన చంద్రబాబు నాయుడు ఏది పెడితే దాన్నే కక్కుతుంటాడు కాబట్టి కొంచెం దాన్ని చూసైనా ఆయనను అర్థం చేసుకోవాల్సిందిగా. ఇంకా అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా రామోజీరావుకు నాకు నిన్న గుర్తు రాలే. ఆయనది పెద్దది, అన్నిటికంటే పెద్దది పాపం ఆడుంది. అది మన స్టేట్ కాదనుకో, అదేది మన రామోజీ ఫిల్మ్ సిటీ ఇప్పుడు తెలంగాణలో ఉంది. దాంట్లో కనుక పోయి చూస్తే భూములకు సంబంధించి అక్రమాలు ఎన్ని రకాలు చేయొచ్చో, చట్టాల్లో ఉన్న లొసుగులు వాడుకొని ఏ రకంగా ఎంత చేయొచ్చో మొత్తం దాని అంతా మినీ స్కూల్ చిన్న సైజులో అక్కడ దొరుకుతుంది. అక్కడ ఎప్పుడు పెడతారో తెలియదు మరి, కానీ ఇక్కడ ఉంటే ఈ యాక్ట్ వస్తే మొత్తం దొరికేవాడు. తెలంగాణలో ఆయన తప్పించుకున్నాడు. అంటే ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో, ఆక్రమణలకు పాల్పడుతున్నారో వాళ్లే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూసి ఈరోజు భయపడుతున్నారు. దాన్ని ఒక ఇదిగా చూపించి టర్న్ చేసి ల్యాండ్ గ్రాబర్స్ ను అరికట్టడానికి, వాళ్ళ ఆట కట్టించడానికి తయారైన యాక్ట్ను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్గా పిలిచేంత బరితెగింపుకు ఈరోజు పోతున్నారు. ప్రజలు దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. దానికి దీనికి ఏం సంబంధం ఏముంది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అదేమన్నా ప్రభుత్వ కార్యక్రమమా? కాదుగా. ప్రభుత్వ కార్యక్రమం అయితే ఏమన్నా అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఈవెన్ వాళ్ళైనా సరే అక్కడ ఉండేవాళ్ళు. ఆయన అన్ని మతాలను గౌరవించాలా భారతదేశంలో. తమకు దేని మీద ఇష్టం ఉంటే అది వ్యక్తిగతమైన దీనికి పరిమితం కావాలా. రాజకీయాల్లో అందరూ అది ఫాలో కావాలా. గవర్నమెంట్ ప్రోగ్రాము అఫీషియల్ ప్రోగ్రాం కాదు. దానికి సంబంధించినంత వరకు ఈరోజు వచ్చి వాళ్లకున్న ఉద్దేశాలు దీని ద్వారా ఏదో మెసేజ్ పంపించి 4 ఓట్లు కొట్టుకోవాలని చూస్తే అది బూమరాంగ్ అవుతుంది తప్ప దానివల్ల వాళ్ళకు వచ్చేది ఏమో అడిషనల్గా ఏమి ఉండదు. ఇర్రెలవెంట్ అది. దానికేం ఆ క్వశ్చన్కి అర్థము లేదు, పర్థము లేదు. ఫలానా దగ్గరికి ఎందుకు పోలేదంటే ఏం చెప్తారు? ఈవెన్ హిందూ మతం మీద డిపెండ్ ఆ పార్టీలో కూడా కొంతమంది పోకపోయి ఉండొచ్చు, ఎవరికి తెలుసు. దట్ ఈజ్ ఏ ప్రైవేట్ కార్యక్రమం జరిగింది. రాష్ట్రం నుంచి కూడా చాలా మంది పోయి ఉండొచ్చు, ఇప్పుడు పోతుండొచ్చు. కాదని ఎవరనిలే. మన తిరుమల తిరుపతికి పోవట్లే, తిరుమల తిరుపతికి పోతున్నారు. ఈయన పోయారు, ముఖ్యమంత్రి గారు పోయారు, మిగిలిన వాటికి పోయారు. వీళ్ళ దృష్టిలో ఏది అనుకుంటే అదే చేయాలా, తన ఇది నిరూపించుకోవాలా ప్రతి పౌరుడు అంటే తప్పు కదా. అట్లా ఎక్స్పెక్ట్ చేయడం, అడగడం కూడా తప్పు అన్నట్లు. బహుశా ఎలాగో రామని తెలుసు కాబట్టి ఆయనకు ఏదో ముఖస్థుతి కోసం అంటున్నారేమో. వాళ్ళ స్టాండ్ ఏదైతే ఉంది మాకు సంబంధించినంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇట్ ఈజ్ సెటిల్డ్ మ్యాటర్. నిజంగా బీజేపీకి ఎంత కోరిక ఉంటే చంద్రబాబు చెప్పినట్టు వాళ్ళు ఇమ్మీడియట్ 1,00,000 కోట్లు ఏదో ఇస్తామని అంటే అప్పుడు ఎవరైనా ఎక్కడైనా కట్టవచ్చు, అది పెద్ద సమస్య కాదు. అలాంటిది వాళ్ళంతా మొత్తం ఇచ్చింది అప్పుడు 1,500 కోట్లు, నాకు గుర్తుంది. 1,500 కోట్లు ఎంత సెంటర్ నుంచి వచ్చింది రాజధాని కంటే. మరి ఆ అమరావతిలో ఆయన ఎప్పుడు పోయినట్లే అటువైపు కరకట్ట మీద ఒకసారి తీసుకెళ్తే తెలుస్తుంది. ఆ సింగిల్ రోడ్డు మీద పోతే ఎక్కడ ఓ రోడ్డు కూడా కనెక్టివిటీ లేని చోట ఈయన ఊహించిన అమరావతి రాజధాని ఎట్లా కడతారో, ఎట్లా కట్టాలనుకుంటారో వాళ్ళకి అర్థమవుతుంది పోయి చూస్తే. అవును, అదొక మంచి పరిణామం. దీని ద్వారా బయటికి రావాలి, నిజంగా రావాలి బయటికి. వేరే ఏదైనా పర్లే కానీ ఇది నా దృష్టిలో అయితే చిన్న నేరం కాదు. ఏది ప్రజల ఆందోళన, అనవసరమైన ఆందోళన క్రియేట్ చేయడము, భయభ్రాంతులను చేయడము, అది చాలా పెద్ద నేరం అవుతుంది. ఖచ్చితంగా నేరస్తులు బయటికి రావాలా, వాళ్ళందరూ శిక్షింపబడాలి. ఇలాంటివి చేయకూడదు. సమాజానికి సమాజానికి వ్యతిరేకంగా చేసేది. అండ్ నిజంగా కూడా లక్షలాది మంది చిన్న ఆస్తులు ఉండేవాళ్ళు ఏమైపోతుందో, మా ఆస్తులు కొట్టేస్తారేమో, లాక్కుపోతారేమో అని ఎంతవరకు వీళ్ళు భయభ్రాంతులు చేస్తుంటే ఇంకా అంతకంటే నేరం ఏముంటుంది? ఇది అత్యంత వర్స్ట్ హీనస్ క్రైమ్.
దానికి ఖచ్చితంగా సీరియస్ శిక్ష పడాలి. భవిష్యత్తులో ఎవరు ఆ దోషులు ఎవరో వాళ్ళందరినీ పట్టుకొని ఇది చేయాలి. ఖచ్చితంగా నెంబర్ 1 దోషి చంద్రబాబు అవుతాడు. ఆయన ఏం దాచిపెట్టుకోవట్లేదు దాంట్లో. వాళ్ళు చట్టం ముందు వాళ్ళని తీసుకొని రావాలి, వాళ్ళకు తగిన శిక్షలు పడాలి. ఫ్యూచర్లో ఎవరు ఇంత దుస్సాహసం చేయకూడదు. ఇలాంటి తప్పుడు పనికి పాల్పడకుండా ఒక హెచ్చరికలాగా కూడా ఉండాలని మేము భావిస్తున్నాం. అసలు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి, నిజంగా చెప్తున్నాను కదా, 2014లో పొత్తు పెట్టుకొని ఇద్దరు ఆ క్యాబినెట్లో వీళ్ళు ఈ క్యాబినెట్లో వాళ్ళు సంసారం కూడా కలిసి చేసిన తెలుగుదేశం పార్టీ భారతీయ